బ్యాంక్ జాబ్స్కి అప్లై చేసే అభ్యర్థులకి భారీ గుడ్ న్యూస్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ అప్రెంటిస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 4500 అప్రెంటిస్ ఖాళీలు భర్తీ చేయనుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం 4500 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన బ్యాంకింగ్ రంగంలో అనుభవం పొందాలనుకునే గ్రాడ్యుయేటర్లకు ఒక అద్భుత అవకాశంగా నిలబడింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. జూన్ 7 నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జూన్ 23 దరఖాస్తులకు చివరి తేదీ. అలాగే అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు. ఈ 4500 అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 12 నెలల పాటు అప్రెంటిస్ శిక్షణ ఉంటుంది. అయితే ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 1/1/2021 తర్వాత డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే తప్పనిసరిగా నాట్స్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. ఇక 2025 మే 31వ తేదీ నాటికి అభ్యర్థుల వయసు 20 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అయితే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 ఏళ్ళు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ళు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 నుంచి 15 ఏళ్ల గరిష్ట వయోపరిమితి సడలింపు ఉంటుంది. అర్హతతో పాటు ఆసక్తి ఉన్న అభ్యర్థులు మొదట నాట్స్ పోర్టల్లో ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. ఆ తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ లింక్ ద్వారా ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు కూడా ఆన్లైన్లోనే చెల్లించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి. ఇక దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే జీఎస్టీతో కలిపి జనరల్ ఓబీసీ అభ్యర్థులకు 800 రూపాయలు, ఇక పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 400 రూపాయలు, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ మహిళా అభ్యర్థులకు 600 రూపాయలు ఉంటుంది. అయితే ఈ అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 15,000 రూపాయలు స్టైఫండ్ వస్తుంది. ఈ అప్రెంటిస్ పోస్టులకు అభ్యర్థులను ఆన్లైన్ రాత పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ రాత పరీక్ష అబ్జెక్టివ్ విధానంలో మొత్తం 100 ప్రశ్నలతో ఉంటుంది. ఇందులో మానసిక నైపుణ్యం, క్వాంటిటేటివ్ కంప్యూటర్, ఇంగ్లీష్, బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్, ఇన్సూరెన్స్ వంటి అంశాలు ఉంటాయి. అభ్యర్థులను పూర్తిగా మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జూన్ 7వ తేదీ నుంచి జూన్ 23వ తేదీ మధ్యలో ఉంది. ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. అనంతరం జూలై మొదటి వారంలో ఆన్లైన్ రాత పరీక్ష ఉండే అవకాశం ఉంది. ఒక అభ్యర్థి ఒక పోస్టుకు మాత్రమే అప్లై చేసుకోవాలి. అయితే ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ తర్వాత ఎలాంటి ఉద్యోగ హామీ లేదు. ఈ విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. సో ఎవరైతే బ్యాంక్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో ఇది మంచి అవకాశం, ప్రయత్నించండి.